నమస్తే అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్ 24/7 నేను మీ తేజ మేచర్ల ప్రస్తుతం మనం ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ దగ్గర ఉన్నాము. ఈయన ఇంటర్నేషనల్ పొలిటికల్ పరంగా నేషనల్ పొలిటికల్స్ కి సంబంధించి ప్రెడిక్షన్స్ కూడా ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగా ప్రెడిక్షన్స్ అన్ని కరెక్ట్ అయ్యాయి అన్నమాట. ఆయన ఎవరో కాదు, ప్రముఖ ఆస్ట్రాలజర్ అమరవ కశ్యప్ గారు. సో ఆయనతో మనం ఉన్నాము. ఆయనతో మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురూజీ నమస్తే. చిరంజీవ సుఖీ భవ. గురూజీ లాస్ట్ టైం మీరు కవిత గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఖచ్చితంగా జైలు పాలవుతారు అని అన్నారు. జైలు పాలయ్యారు. దాని తర్వాత ఆవిడ బయటకు వచ్చిన తర్వాత రాజకీయ పరంగా కొన్ని వ్యూహాలు ఆవిడ ఎదుర్కోవాల్సి ఉంటుంది, పార్టీ నుంచి బయటకు వచ్చేస్తుంది అని మీరు చెప్పినట్టుగానే జరిగాయి. ఇక్కడ చూసుకుంటే గనక కొన్ని రోజుల క్రితం ఆవిడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిర్రు. మళ్ళీ ఎమ్మెల్సీకి ఆవిడే రాజీనామా చేయడం కూడా జరిగింది. మీరు చెప్పినట్టుగానే జరుగుతా ఉన్నాయి. మరి ఫ్యూచర్ లో ఫర్దర్ గా మరి ఈవిడ తరపున ఎలా ఉండబోతుంది ఏంటి ఒకసారి చెప్తారా? కవిత గారి జాతకం ప్రకారం ఆమెకి గురుగ్రహం దశ నడుస్తుంది. ఇప్పుడు ఆ గురువు ఆమెకి 60% అనుకూలం అనమాట. ఏ గ్రహాలు కూడా పూర్తిగా మంచి చేయవు, చెడు చేయవు. కొంత మంచి కొంత చెడు ఉంటుంది. ఆ చెడు చేసే గ్రహాలు ఏం చేస్తాయంటే ముందు చెడు చేసి తర్వాత మంచి చేస్తాయి అన్నమాట. ఆ విధానంలో ఈమెకి అప్పుడు లిక్కర్ కేసులో ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ విషయంలో ఆమె జైలుకి వెళ్ళడం జరిగింది. దానికి శిక్ష అప్పుడు గురుగ్రహం విధించి తర్వాత బయటికి తీసుకొచ్చాడు. దాని ప్రకారం ఆమెకి మళ్ళీ గురుగ్రహం ఇచ్చే యోగం ప్రకారం ఆమెకి అధికార యోగం ఉన్నది. ఆమె కోసం ఆమె బయటికి రావటం, వేరే పార్టీ పెట్టడం అనేది కూడా ఇదివరకు మనం చెప్పుకున్నాము. బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలు అవుతుంది అని కూడా చెప్పుకున్నాము. ఆ రకంగానే ఇప్పుడు పరిస్థితులు వచ్చినవి. ఆమె తనకంటూ ఒక స్వతంత్రమైన దారిలోకి వెళ్తుంది. ఆమె సొంతంగా ఒక పార్టీ పెట్టడం, ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం, రాబోయే వచ్చే ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయటం, అక్కడ విజయం సాధించడం కూడా జరుగుతుంది. ఆమె తనదైన ఒక ప్రత్యేక బాణీలో, ప్రత్యేక శైలిలో తన రాజకీయాన్ని నడుపుతూ ఉంటుంది. అట్లాగే ఆమెకి తన జీవితంలో ఒకసారైనా ఆమె సీఎం అయ్యే అవకాశం ఆమెకి యోగం ఉంది అనమాట. అది గురుదేశ ఇంకా ఆమెకి 8-10 సంవత్సరాల వరకు ఉన్నది. ఈ గురుదేశ అయ్యేలోపు ఆమె కొంతకాలం తెలంగాణ సీఎం గా పనిచేసే అవకాశం కూడా ఉన్నది. సో గురూజీ మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మరి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మరి కేసీఆర్ గారి పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారికి ఆయనకి జన్మ నక్షత్రం ప్రకారం ఆయనకు జాతకం ప్రకారం వచ్చిన యోగం అయిపోయింది. ఆయన ఆశ్లేష నక్షత్రం రాహుదశలో ఆయనకి అధికార యోగం వచ్చింది. దాని ప్రకారం రాహుదశ అయిపోయిన తర్వాత ఆయనకి యోగం అయిపోయిన తర్వాత పదవీ భంగం వచ్చింది. ఆయనకి ఇంకా యోగమైన పరిస్థితి లేదు. సో అందుకోసం ఇదివరకు కూడా మనం చాలాసార్లు చెప్పాము, ఆ పార్టీలో ఎవరికి యోగం ఉందో చూసుకుని వారికి ఆ పార్టీ పగ్గాలు అప్పచెప్తే ఆ పార్టీ మళ్ళీ పుంజుకుని అధికారంలోకి రావడం జరుగుతుందని చెప్పాము. ఆ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన ఇంతవరకు ప్రత్యేకించి ఎవరిని వారసులుగా ప్రకటించలేదు. అదే విధంగా కేటీఆర్ని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గానే అందులో పేర్కోవటం జరిగింది. ఈ జరుగుతున్న పరిస్థితుల్లో కవిత గారు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయటం జరిగింది. మనం ఇదివరకే చెప్పాము, బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో శివసేన లాగా 2-3 ముక్కలు అవుతుందని చెప్పాము. ఆ రకంగానే పరిస్థితి నడుస్తుంది. ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు వారి పార్టీలో లేకపోతే వారి కుటుంబంలో ఎవరికి యోగం ఉందో చూసుకుని వారికి ఆ పార్టీ పగ్గాలు అప్పచెప్తే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని ఆయన సొంత నాయకత్వంలో తిరిగి ఆ పార్టీకి భవిష్యత్తు అంతగా కనిపించడం లేదు. ఓకే, మరి ఇప్పుడు హరీష్ అన్న, కేటీఆర్, సో వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు రాజకీయ పరంగా? ఇప్పుడు వారిది కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హరీష్ది వచ్చి హస్త నక్షత్రం, కేటీఆర్ది శ్రవణ నక్షత్రం, మకర రాశి. వారికి రాశ్యాత్య యోగాలు ఉన్నాయన్నమాట. రాశి ప్రకారం యోగాలు ఉన్నాయి. అందుచేత ఇప్పుడు మనం ఉన్న పరిస్థితులు చూసుకుంటూ ఉంటే ఈ కవిత గారు బయటకు వచ్చేసి వేరే పార్టీ పెట్టుకోవటం, దాని ద్వారా ఆమె ప్రజల్లోకి రావడం జరుగుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఈ కేటీఆర్, హరీష్ వాళ్ళిద్దరూ కలిసి ఆ పార్టీని నడిపించడం జరిగే అవకాశాలు ఉన్నవి. ఆ తర్వాత వచ్చే పరిస్థితుల్లో కానీ మనం గమనిస్తే కేటీఆర్కి అయితే ముఖ్యమంత్రి అయ్యే యోగాలు అంతగా కనిపించడం లేదు.
కానీ హరీష్ కి మాత్రం ఆ అవకాశం ఉన్నది. ఆయన కూడా జీవితంలో ఏదో ఒక దశలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ పార్టీని వారు సజావుగా నిలుపుకోవాలంటే వారిద్దరూ కలిసిమెలిసి ఆ పార్టీని నడిపించుకోవటం అటువంటి జరుగుతుంది. దాని ప్రకారం ఆ పార్టీని వారిద్దరూ కలిసి నిలబెట్టుకుంటే వారిద్దరూ ఒక ఒప్పందానికి రావటం, అటువంటి పవర్ షేరింగ్ ఫార్ములా లాగేదో చేసుకుంటే అప్పుడు ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. దాని ప్రకారం వారు కూడా తగిన అధికారాన్ని పొందుతారు. ఓకే. అయితే వీళ్ళు ముగ్గురు అసలు కలవరంటారు ఇక, కవిత, కేటీఆర్, హరీష్ గారు. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. కాకపోతే జరిగింది ఏంటంటే కేటీఆర్ నక్షత్రం హరీష్ నక్షత్రానికి అధిపతి చంద్రుడేనమాట. శ్రవణ నక్షత్రం హస్త నక్షత్రాలకి అధిపతి రెండింటికి చంద్రుడే. అందుకు వారికి ఉండే కంపాటబిలిటీ కవితతో ఉండదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కవితది ఉత్తరా నక్షత్రం అని చెప్పారు. దానికి అధిపతి సూర్యుడు అవుతాడు. అందుకోసం ఆమె యాక్టివ్ గా ఉంటుంది, యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఉంటుంది. గురుదశ కూడా జరగటం వల్ల ఆమె ఇంకా యాక్టివ్ గా ఉండదు అనమాట. అయితే వారికి ఇప్పుడు అనుకూలమైన దేశంలో నడవటం లేదు. సో వారికి అనుకూలమైన దేశంలో వచ్చినప్పుడు వారు ప్రాముఖ్యత వహించడం జరుగుతుంది. అదే పరిస్థితి చూసుకుంటే కేటీఆర్ హరీష్ కలిసి ఉండే విధానం ఎక్కువ ఉంటుంది, కానీ కవితతో కలిసే విధానం అంత ఉండదు. ఈ కవిత గారు ఇంకా తనదైన దారిలోనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, రైట్ గురుజీ. అయితే ఇప్పుడు చాలా మంది మనకి ఇక్కడ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే చాలా మంది ఏమంటున్నారంటే బయట ఉన్న ప్రజలు, మాకు తెలంగాణకి సీఎంగా అదే ముఖ్యమంత్రిగా మళ్ళీ మాకు బాబు కేసీఆర్ రావాలనుకుంటున్నాము, ఈయన పాలన మాకు నచ్చట్లేదు, హైడ్రా అని చెప్పేసి హైడ్రామాలు చేస్తా ఉన్నారు, అతి ఇది అని చెప్పేసి బోల్డ్ బయట మేము సర్వే చేస్తా ఉంటే మాకు మళ్ళీ బాబు కేసీఆర్ కావాలి, సీఎంగా అని చెప్పేసి అంటున్నారు. ఇంకొంతమంది ఏమో ఈయన ఇంకో 2.5 సంవత్సరాల కంటే సీఎం పదవిలో ఉండరు, వేరే వాళ్ళు వస్తారు, రేవంత్ రెడ్డి పాలన మాకు నచ్చలేదు అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే వీళ్ళు అన్నట్టుగానే ఒకవేళ రేవంత్ రెడ్డి పదవి నుంచి తప్పుకుంటారా మీ పరంగా? మీ జర్నలిస్టులంతా చూసి చెప్పేదంతా లోక జ్ఞానం, మా జ్యోతిష్యులు చెప్పేది బ్రహ్మజ్ఞానం. ఓకే, జ్యోతిష్యం ప్రకారం, దైవ సంకల్పం ప్రకారం, గ్రహగతుల ప్రకారం ఏం జరుగుతుంది అనేది మేము తెలుసుకుని చెప్తాము. మీరు ప్రజల నుంచి వచ్చే స్పందన గమనించి మీరు చెప్తా ఉంటారు. ఈ రెండు ఎక్కడో చోట కోయిన్సైడ్ అవుతానే ఉంటాయి. ఆ ప్రకారంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారికి కూడా బుధదేశ ప్రారంభం అవబోతుంది. శనిదేశ చివరిలో ఉన్నది. ఆ శనిదేశంలోనే ఆయన కూడా కొన్ని వివాదాలు పాలవటం, జైలుకి వెళ్ళటం, బయటకు రావటం, మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవడం జరిగింది. ఆ శని ఇచ్చిన దోషం, యోగం రెండు వచ్చినాయి అన్నమాట. ఎలాగైతే కవితకి గురువు ఇచ్చిన దోషం ప్రకారం జైలుకి వెళ్ళి మళ్ళీ ఆమె బయటకు వచ్చిందో, అలాగే శని ఇచ్చిన దోషం ప్రకారం ఈయనకి కూడా జైలుకి వెళ్ళటం, బయటకు రావటం, చీఫ్ మినిస్టర్ అవడం జరిగింది. ఆ శని దశ ఆయనకి పూర్తిగా వచ్చింది. అందువల్ల శని దశ అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఆ పదవిలో ఉండే అవకాశాలు చాలా తక్కువ. మనం ఇంకో రకంగా కూడా చూసుకుంటే ఈ 4 గ్రహాలు మానవ జీవితాన్ని, ఈ రాజకీయాల్ని ప్రభావితం చేసే 4 గ్రహాలు, అవి శని, గురువు, రాహుకేతువులు. అవి ఆ 4 గ్రహాలు ఈ సంవత్సరం మారినవి. విశ్వాసనామ సంవత్సరం నుంచి అన్ని గ్రహగతులు మారినవి. ఆ గ్రహగతులు మారిన దాని ప్రకారం మళ్ళీ ఇక్కడ ఈ రకమైన రాజకీయమైన మార్పులు రావడం జరుగుతుంది. దాని ప్రకారం ఆయనకి ఆ పదవి నుంచి కొంచెం వైదొలిగే అవకాశాలు 50-50గా ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ కనుక వచ్చేస్తే ఎవరు మళ్ళీ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు? కాంగ్రెస్ పార్టీలో అనేది పదవులు అనేది పంపకంలా ఉంటుంది. ఇది వరకు చాలా సార్లు చెప్పాను నేను. కాంగ్రెస్ పార్టీలో పదవులు అంటే ద్రౌపది దాంపత్యం లాంటిది, అందరూ పంచుకోవాల్సి వస్తుంది అధికారం. ఆ రకంగా పదవులు ఆశిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే రాబోయే కాలంలో తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా 4 వ్యక్తులు ఎక్కువ ప్రముఖ పాత్ర వహిస్తారు. వారు ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్, కేటీఆర్, ఈ కవిత గారి సొంత పార్టీ పెట్టుకుంటే కవిత అండ్ రేవంత్ రెడ్డి. ఈ 4గురికే తెలంగాణలో ప్రజాదరణ ఉన్నది. ప్రజాదరణ నాయకులు వారు. ఆ రకంగా వచ్చే కాలంలో ఈ తెలంగాణ రాజకీయాలు 4 స్తంభాల ఆటగా సాగుతాయి. ఈ 4గురి మధ్య ఈ పవర్ టెస్టులు జరుగుతూ ఉంటుంది. ఈ విధానంలో చాలా కొత్త కాంబినేషన్లు, ఎవరు ఊహించిన సమీకరణాలు కూడా జరుగుతాయి. జరిగి కొత్త కాంబినేషన్లు కూడా వచ్చి కొత్త పార్టీల ఆవిర్భావం జరిగి కొత్త కూటములు కూడా ఆవిర్భావం జరిగే అవకాశం ఉన్నది. అందుచేత ఇవన్నీ జరగడానికి 27 ఆ సమయానికి కొంచెం చాలా మార్పులు వస్తాయి. ఎవరు ఊహించినటువంటి మార్పులు వస్తాయి. దాని ప్రకారం
అప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఓకే గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.